రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న కసితో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులపై కూడా దాడులు చేశారన్నారు. నెల్లూరు జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. జిల్లా ఎస్పీ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించారు. అల్లూరు బీరంగుంటతో పాటు కావలి, ఉదయగిరిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యేకించి తెలుగుదేశం ప్రజా సమస్యలపై గళమెత్తినప్పుడు, ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసినా, ప్రభుత్వాన్ని నిలదీసినా అండదండలు అందించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. గత 3 నెలలుగా ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, అరాచకాలని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు ప్రజల దృష్టికి, ఎన్నికల కమిషన్ నిరంతరం పర్యవేక్షించేట విధంగా కృషి చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం, వైకాపా నాయకత్వం, ఈ రాష్ట్రంలో పోలీస్, రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక, ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే, ఎన్నికల 6 నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు. ఇది ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలకు 6 నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన, వార్నింగ్ ఇచ్చిన, అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు, అధికారులు అనేది మర్చిపోయారు, ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా, ఆలోచన కూడా లేదు వీళ్ళకి. నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన, తిరుపతి నగర నడిబొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అభ్యర్థులు పోవాలంటే, లేకపోతే అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే 100 నిబంధనలు చెబుతున్న అధికారులు, పోలీసు యంత్రాంగం, 100 మంది వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులు, కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు? మళ్ళీ ఎస్పీ పాటిల్ గారు చెప్తారు, అది చిన్న ఘటన, నాని గారు సంయమనంగా ఉండాలా, మేము అదుపు చేస్తాం. 100 మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు? ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు బలుకుతున్నారు. గూడూరులో చూసాం, గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి మేరిగ మురళీ గారు
నరేందర్ రెడ్డి గారు వైకాపా నాయకుడు జొరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దారుణమైన పరిస్థితి. మరొక పట్టాభి రామిరెడ్డి గారు, నీ అంతు చూస్తా, నిన్నే టార్గెట్ నాకు, ఆయన చొక్కా పట్టుకొని పోయి లాక్కుపోతారు. ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ మీద దాడి. అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్సీపీ బనీన్ వేసుకొని ఎన్నికల్లో తిరగొచ్చు. లేదా సిఐ వేణుగోపాల్ రెడ్డి, డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి, మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీలో చేరి పనిచేసుకోండి. అసలు చిన్న సమస్య లేని దగ్గర మా లీడర్లను కొట్టి వైకాపా వైపు తోసి వాళ్ళ చేత కొట్టించారు. నిన్నటి రోజున చింతవరం పోలింగ్ అయిన తర్వాత చింతవరంలో ఏజెంట్లను పెట్టారని, చింతవరంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాడని, కాపు నేత గోపాల్ చనిపోయాడని వదిలేస్తే బతుకున్నాడు ఈరోజు అపోలోలో. అతని షాపు తెరుస్తుంటే రాడ్లతో దాడి చేసి తలంతా పగలు కొట్టేశారు. పోలింగ్ అయ్యాక మరుసటి రోజు నిన్న చిలకూరు ఘటన తర్వాత చింతవరంలో పబ్లిక్గా దాడి చేస్తే నిన్న సాయంత్రం వరకు అరెస్టులు లేవు. హత్యా ప్రయత్నం జరిగితే ఉదయగిరిలో ఎక్కడ పట్టినా అభ్యర్థినే బెదిరించే పరిస్థితి వైకాపా చోటా లీడర్లు. కావల్లో ఘటనలు చూశారు. జిల్లా అధ్యక్షుడు అజీజ్ బాయ్ గారు నిరంతరం పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎస్పీ గారికి, ఎన్నికల అబ్జర్వర్లకి పదే మాట్లాడి అల్లూరులో ఘర్షణ ఆపితే బీరంగుంట పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల మీదకి కార్లు వేసుకొని, వ్యాన్లు వేసుకొని పోయి దాడి చేసిన పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మా వాళ్ళ మీద దాడి చేసి ఇంకా అక్కడే ఉన్నాయి వాళ్ళ స్కార్పియోలు ఇవన్నీ. గ్రామస్తులు తిరగబడి తరుముకుంటే వదిలేసిపోయారు. ఎక్కడో పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఎందుకు వచ్చినాయి, వాళ్ళ మీద పడి ఎందుకు కొట్టారు, దానికి 324 తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు తిరుమల శెట్టి శ్రీనివాసుల మీద దాడి చేస్తే ఎన్నికల అబ్జర్వర్లు, ఎస్పీలు చెప్పినా 324 కేసు. ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామం మీదకు పోయి దాడి చేస్తే, ఉదయగిరిలో రౌడీ షీటర్లు అభ్యర్థి మీద దాడి చేయడానికి వస్తే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కావలి డివిజన్ డిఎస్పీ గారు. పోలీస్ తీరు ఎస్పీ గారు ఎప్పటికప్పుడు స్పందించవచ్చు. కమ్మగా మాటలైతే చెప్పారు అజీజ్ బాయ్కి, ఎన్నికల అబ్జర్వర్కి, మాకు అందరికీ. కానీ దారుణంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అటు తిరుపతి ఎస్పీ కానీ, నెల్లూరు ఎస్పీ గారు కొత్త, ఎప్పటికప్పుడు కింద సిఐలకి, డిఎస్పీలకి చెప్పినా దారుణంగా వ్యవహరించారు ఉదయగిరి, కావలి పోలీస్. ఈరోజు మాచర్ల, పల్నాడులో చూశారు. పోలింగ్ స్టార్ట్ కాకముందే ఏజెంట్ల మీద దాడులు, అభ్యర్థుల మీద దాడులు. ఈరోజు నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు, పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడితే నవ్వొస్తుంది. అసలు స్థానిక సమస్యలు అంటే వీళ్ళకి ఎన్నికలంటే పోయినసారి లాగా పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు లాగానే ఇట్నే జరుపుకోవచ్చు అనుకున్నారు. ఇది కేంద్రంలో పైన ఎన్నికల కమిషన్ ఒకటి ఉంది. ఈడ ఎన్నికలు జరపాలా, ప్రజలు వచ్చి ఓట్లు వేయాలనేది మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎస్జీ సెక్యూరిటీ
కేసు లేదు. కరపత్రం ఇవ్వడానికి వచ్చాడు రమేష్ గారు అని చెప్పారు ఇప్పుడున్న మంత్రి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డీజీపీ ఆఫీస్ పక్కన దాడి, ఒక్క అరెస్ట్ లేదు. తాడిపత్రి ఘటన, పెద్దారెడ్డి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోయి కూర్చొని, ఇంట్లో ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చొని దమ్ముంటే రాని ఆయన ఇంట్లో కూర్చొని ఆయన్నే పిలవడు. ఈ విధంగా అంగళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మీద అంగళ్ళు ఘటన, రాళ్ళు దాడి చేసి మా మీద హత్యాయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను 400 మంది 1.5 నెల ఊళ్ళల్లో లేకుండా చేశారు. అంటే ఇలా పోలీసింగ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా పోలీసింగ్, వీళ్ళు పోలీస్ చర్యల గురించి మాట్లాడుతున్నారు. మాచర్ల ఎన్నికల అబ్జర్వర్ల మీద దాడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్లు పగలగొట్టారు. ఈరోజు అభ్యర్థుల మీద హత్యాయత్నం చేశారు. అక్కడ చేరి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రయత్నించినటువంటి అధికార యంత్రాంగానికి అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ఎవరు పోటీ చేశారా, ఏ పార్టీ అక్కడ పోటీలో ఉందనేది లేకుండా ఒకరికొకరు సహకరించి కూటమి విజయమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఇరు పార్టీల నేతలకి, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు ఓటింగ్ సరళి చూశారు. ఒక కసిగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓటర్లు ఎక్కడికక్కడ మండుటి ఎండలో కూడా భారీ ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరికీ కూడా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలింగ్ సరళి చూస్తే జిల్లా 73-63 అయింది, నియోజకవర్గాల వారీగా 79-63, దాదాపు 80% నియోజకవర్గాల వారీగా అజీబాజ్ తెలియజేస్తారు. 80% పోస్టల్ బ్యాలెట్. అధికారులు కూడా గత 5 సంవత్సరాలుగా ఒక భయాందోళనతో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనంపాలా అనే ఆలోచనతో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక బాధ్యతతో కూడిన ప్రభుత్వం రాబోతుంది. ఒక భయాందోళనతో, ఓటమి భయంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు, అరాచకాలని నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు అధికార యంత్రాంగం కట్టడి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 30కి పైగా సీట్లు వస్తాయని చెప్పి అన్ని సర్వేలు కానీ ఇతర సమాచారం కానీ ఇంకా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రజల యొక్క కసి చూస్తే, ఓటింగ్ సరళి చూస్తే ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా మాతో పాటు అహర్నిశలు కష్టపడిన దానికి, మరి అదేవిధంగా నిన్న ఈ జిల్లాలో
ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ ఓటింగ్ సరళి నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం, ప్రభుత్వం పైన వ్యతిరేకం, భవిష్యత్తు పైన ఒక నమ్మకం, ఇవన్నీ ఎండను సైతం లెక్క చేయకుండా సీనియర్ సిటిజన్స్ నిన్న క్యూలో చూస్తే అందరికన్నా ముందు సీనియర్ సిటిజన్స్ వచ్చారు, యువత వచ్చారు, ఫస్ట్ టైం ఓటర్స్. ఎప్పుడు ఇంత టర్న్అవుట్ అవ్వలేదు. నగరాల్లో మామూలుగా మీకు తెలుసు 60%, 65% వస్తే ఎక్కువ. నగరంలో కానీ నిన్న దాదాపు 71.5% పైన పోలై. అన్ని నగరాల్లో, రాష్ట్రంలో అన్ని నగరాల్లో, రాష్ట్రంలో కానీ యావరేజ్గా 80% దాటింది. ఇది మార్పు. ఈ మార్పు కొత్త ప్రభుత్వం కోసం మార్పు, పాత ప్రభుత్వానికి స్వస్తి పలికే మార్పు. నిన్న చాలా వరకు అధికారులు, ఎవరైతే పోలింగ్ స్టేషన్స్ లో కూర్చున్న అధికారులు నిజంగా చాలా సమన్వయం పాటిస్తూ వాళ్ళ విధుల్ని పక్కాగా చేసిన దానికి వాళ్ళందరికీ కానీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మామూలుగా మేము ఉమ్మడి జిల్లాలో 8 గెలుస్తామేమో చూస్తే మాకెంత డబ్బులు ఇస్తారు అని అడిగేవాళ్ళు. ఈరోజు మా బిడ్డలకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు అని అడుగుతున్నారు. అది మహిళల్లో ఉంది. ఎందుకంటే షీఈ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఆ రోజుకి ఆకలికి కావాలి అన్నం, దాని తర్వాత అని ఆలోచించేది తల్లి. నా బిడ్డ ఏమవుతాడు రేపు అని ఆలోచించేది తల్లి. ఆ తల్లిలందరూ ఈరోజు నిలబడారట క్యూలో, మా బిడ్డ భవిష్యత్తు కోసం, మా బిడ్డలకు ఉద్యోగం ఎవరిస్తారని. అందుకోసమే మేము దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క కృషిని ఏకీభవిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తున్నాం. కొడతారా? జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి అటువంటి వాళ్ళని పెడుతున్నాడు. మీ ఓటు వేయక ముందే కొట్టారంటే ఓటు వేయించుకుంటే మీ పరిస్థితి ఏంటి? గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి? ఇది చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేషన్కి, వైఎస్ఆర్సీపీ అడ్మినిస్ట్రేషన్కి ఉండే తేడా. నేషనల్ మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు వైఎస్ఆర్సీపీని, డెమోక్రసీని ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే మీ అందరి యొక్క మనోభావాలు, ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఆ భగవంతుడి దయ వల్ల జూన్ 4వ తారీఖు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం వల్ల ఏర్పాటు అవబోతుంది. దీనికి మీ అందరి యొక్క తోడ్పాటుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.